నీ యాటిట్యూడ్ మార్చుకో. నీ యాటిట్యూడ్ మార్చుకో. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే ఆనందంతో ఉండాలి. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి హై బీపీ అని వెళ్తే డాక్టర్ ఏమంటాడు? స్ట్రెస్ తీసుకోవద్దు అంటాడు. యాటిట్యూడ్ మార్చుకో, లైఫ్ స్టైల్ మార్చుకో. ఇక్కడ కూడా డాక్టర్ పాల్ రాస్తున్నాడు ఏమని? చేంజ్ యువర్ యాటిట్యూడ్, రిజాయిస్. బైబిల్ తెలియజేయబడుతుంది, ఎ మెరీ హార్ట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్, బట్ కుళ్ళుపోతు తన ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా? సొంతంగా ఎముకల్ని తినేస్తుందంట. మనము ప్రార్థన చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎంతమంది నిజంగా దేవుని ముందు సాగిలపడి ప్రార్థన చేసే అనుభూతి కలిగిన వారు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? దేవుణ్ణి ఆరాధించయ్యా. నీ పరిస్థితుల్లో, నీ చింతలో, నీ దిగుల్లో దేని విషయమై అనవసరంగా వరి అవుతా, ఉద్దేశించుకుంటా, చింతించుకుంటా కూర్చోవద్దు. కానీ గో బిఫోర్ గాడ్, వర్షిప్ గాడ్. నీ పరిస్థితులు మరిచి ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకో. కనీసం నువ్వు ప్రార్థన చేస్తే నేను మౌనంగా నీ ప్రార్థనలు ఏకీపిస్తాను, నా మైండ్ కామ్ అవుతుంది, నేను ఏకీపిస్తా. ఇతరులు మనకి చేసిన మేలు ఎప్పుడు గుర్తుంటుందంట? మన ఇతరులు చేసినది మాత్రం బాగా గుర్తుంటుందంట.